అయినా ఆ భాష ఏంటి, ఆ చేతులు ఊపడం ఏంటే? ఇంటిలోకి వచ్చిన పిదప మొత్తము చెప్పేదాను. ఇంటిలోకి పొమ్ము. ఇంటిలో నుంచి గెంటితే ఎలా వెళ్తానే? ఇంటి యజమానితో నేను మాట్లాడదాను. నీవు పొమ్ము. మరి తాళం నేను తీసేదా. ఇదేంటి, నువ్వు ఇక్కడ తలూపి అనగానే అక్కడ తాళం పగిలిపోయింది. మ్యాజిక్ మామా, నువ్వు లోపలికి పొమ్ము. మరి సామాన్లు? ఆ సామాను ఇప్పుడు మేము పగలగొట్టేస్తాంగా. మళ్ళీ వచ్చారేంటన్నా? గొడవలొద్దన్నా, వదిలే అన్నా. అన్నా, ఎవర్రా మీరు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముళ్ళోరా. తప్పురా కోచి మానవ. మామ చొక్కా విడువు. లేనిచో నీ తొక్క తీసి నాకు నిక్కర కొట్టించుకునేదా. ఏంటే మాకే వార్నింగ్ ఇస్తున్నావా? వార్నింగ్ కాదురా రౌడీ మానవ, పంచులు కూడా ఇచ్చదా. పుచ్చుకొనము. అదేంటి అలా కొట్టేసింది? నేను వెళ్తానత్తా. తన్నులు తినడానిక? కాదత్తా, తన్నులు తప్పించుకోవడానికి మన ఇంటికి వెళ్తాను అంటున్నాను. పిరికి వెధవ. మామా, మీరు లోపలికి పొండు. అది కాదే. పొండు. అరే థై, ఏంది నీ లొల్లి? అట్లా అంటావు ఎట్లా అంటావు? నేను నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,